నిరుద్యోగ యువత ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేయడం మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగ అవకాశాలను భర్తీ చేయాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువతకు దారి చూపించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. నిరుద్యోగులను మనమే కాపాడుకోవాలన్నారు. గ్రూప్ 1 అవకతవకలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అండగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. హైడ్రా కార్యాలయం బుద్ధ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసనకు దిగారు. తమ జీతం కట్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. జీతం తగ్గించిన కారణంగా విధులకు వెళ్లకుండా నిరసనలు వ్యక్తం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు. రాత్రి పగలు తమతో పనులు చేయించుకుని జీతంలో 5,000 కట్ చేశారని నిరసన చేపట్టారు. అయితే గతంలో జేహెచ్ఎంసీ అండర్లోని ఈవీడీఎంలలో పనిచేసిన 1,100 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రస్తుతం హైడ్రాలోని డిఆర్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒకేలా జీతాలు అందేలా జీవో తెచ్చింది. గతంలోనూ హైడ్రా సెక్యూరిటీ కూడా ఆందోళనకు దిగింది. నేను రేవంత్ రెడ్డి గారికి వీరాభిమాని అయినా కూడా నేను ఏ రోజు కూడా ప్రొసెస్ నాకు గవర్నమెంట్ బ్రేక్ చేయాలి, మా కమిషనర్ సార్ అంటే నాకు వీరాభిమాని మా రంగనాథ్ సార్కి. కానీ నాకు ఈ బాధ భరించలేక రాత్రి నేను ఎంత ఏడ్చినా నాకు తెలుసా, రాత్రి జీతం తక్కువ అయింది, ఎట్లా సార్ మాకు ఎక్కువ తినాలి, ఏంటి నెలకు ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఏకం 5,000 రూపాయలు జీతం తక్కువ అయితే ఏం చేస్తాం సార్? ఇంటి కిరాయిలు నెలకు 7,500 ఇంటి కిరాయి, ఎట్లా బతకాలి? 2 పిల్లల్ని పెట్టుకొని 1,000 కొట్టున్నారు, 2,000 కొట్టున్నారు, అడక తింటున్నాము. మా బాధ చెప్పుకోవాలి. నేను రేవంత్ రెడ్డి గారికి వీరాభిమాని అయినా కూడా నేను ఏ రోజు కూడా ప్రొసెస్ నాకు గవర్నమెంట్ బ్రేక్ చేయాలి, మా కమిషనర్ సార్ అంటే నాకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఇందిరా భవన్ ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ సమావేశంపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. పార్టీ వర్గాలు ఆయన ప్రసంగం ఏ అంశాలపై ఉంటుందనే విషయాన్ని ఇప్పటి వరకు చెప్పకపోవడంతో ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ ప్రెస్ మీట్ కీలకం కాబోతుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో ఓటు చోరీపై చేస్తున్న ఆరోపణలను బయట పెట్టబోతున్నట్లు సమాచారం. ఓట్ల చోరీ విషయంలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానంటూ ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఈ ఆరోపణలతో అధికార పక్షం ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇటీవలే పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలపై అనేక అనుమానాలు, అక్రమాలు బయటపడడంతో రాహుల్ గాంధీ ప్రస్తావించే అంశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకునేలా ఉండబోతున్నట్లు సమాచారం.